వెల్కమ్ టు నమిత న్యూస్. అభివృద్ధి చేశాను, అవకాశం ఇస్తే మరింత చేసి చూపిస్తానంటున్న షాజహాన్ బాషా సోమవారం ఉదయం మదనపల్లి పట్టణంలోని 3వ వార్డు రామారావు కాలనీలో ఉమ్మడి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎన్నికల ప్రచారం కాలనీ వాసులు తెలుగుదేశం కార్యకర్తలు సాదరంగా ఆహ్వానించారు. ఈ వార్డును గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, ఈసారి మళ్లీ తనకి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని భరోసా కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసే పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్న షాజహాన్ బాషా ఈ కార్యక్రమంలో 3వ వార్డు ఇన్ఛార్జ్ ఆలుకుంట శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు మడితం రమణ, రామకృష్ణ బండ, వినీత్, బి కార్తికేయ, మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నా పాంప్లెట్ అన్న కన్నా ముందు పోవాల రండి. ఈరోజు 3వ వార్డు మన క్యాన్వాసింగ్ జరుగుతున్న సందర్భంలో ఎక్కడ పోతే కూడా ప్రజల అశేష జన స్పందన ఉంది. ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా, చాలా విలువలతో, చాలా మంచిగా రిసీవ్ చేస్తూ ఈ గత 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర పోయి రోడ్లు కావాలా, కాలువలు కావాలని అడిగితే కూడా అమర్యాదగా మాకు మాట్లాడడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరూ వార్డులో ఉండే ప్రజలను తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా పనిచేయాలని చెప్పింది ఉన్న ఒక నమ్మకం పూర్తిగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో కోల్పోయింది. వాళ్ళకు చూస్తే రాజకీయ వ్యవస్థ పైన మనుషులు నమ్మకం పోతుంది. ఆ విధంగా పనిచేశారు. కాకపోతే నాకు నా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఒక బాండింగ్, ఒక నమ్మకం ఉంది. వాళ్ళలో నా పట్ల స్పష్టత ఉంది. షాజహాన్ అన్న అయితే ఎప్పుడు కూడా ఆ రోజు షాజహాన్ ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఈరోజు ఎవరు కష్టపడలేదు. ఆయన కాడికి మంచి చేశాడు, డెవలప్మెంట్ చేశాడు, అన్ని విధాలుగా సమస్యల పట్ల పూర్తి బాధ్యతగా పనిచేశారు. బీటీ కాలేజ్ కోసం పనిచేసాం, అదేవిధంగా కమ్యూనిటీస్ కోసం పనిచేసాం, పట్టణ డెవలప్మెంట్ చేసినాం, పార్కులు ఇచ్చినాం, కాలువలు ఇచ్చినాం, ప్రతి ఒక్క ఏరియా డెవలప్ చేసినాం. 1, 2 వార్డు, 3వ వార్డు అన్నీ మొత్తం 2వ బ్యాక్వర్డ్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ రామారావు కాలనీలో ఒక మధ్యలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కి ఒక పార్క్గా డెవలప్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మంచి ఒక సాయంత్రం పూట కొంచెం కూర్చోవడానికి, వాళ్ళ ఫ్యామిలీస్తో గడపడానికి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తాం. ఎక్కడ కూడా కానీ ప్రజలకు ఉన్న సమస్యల పట్ల పూర్తి బాధ్యతగా పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా చేస్తాం. మదనపల్లి జిల్లా చేసే బాధ్యత మరొకసారి మాదే అని చెప్పి మీ ద్వారా